వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయం మనల్ని ప్రేమించి మనల్ని ధైర్యపరచుటకు, మనకు ఉత్సాహం ఉద్యమును కలుగు చేయటకై దేవుడు ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్కు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మన దేవుడు న్యాయవంతుడు, న్యాయమును ప్రేమించేవాడు, న్యాయమును జరిగించేవాడు, న్యాయమూర్తిగా ఉంటూ ఉన్నాడు. న్యాయం జరిగించే వారంటే కూడా దేవునికి ఎంతో ఇష్టమని మనం చదువుకున్నాం. ప్రియులారా, శుభదినాన దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా న్యాయమును ప్రేమించువాడు గనక తన భక్తులు నీతితో న్యాయముతో నడుచుకుంటున్న కారణం చేత ఆయన తన భక్తులను విడువనని దేవుడు సెలవిస్తున్నాడు. భక్తి కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టనని సెలవిస్తున్నాడు. లోకంలో రాజులు, అధికారులు, ప్రధానులు, పెద్దలు, ఆఫీసర్లు, మన ఇంటి వారు, మన బంధువుల సంబంధికులు మనల్ని విడిచిపెట్టవచ్చు, తప్పులు మోపచ్చు, నిందలు మోపచ్చు, లేకుంటే మన క్రియలను బట్టి మనల్ని అసహించుకోవచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన తన భక్తులను విడువను అని సెలవిస్తున్నాడు. ఆయన తన భక్తులను విడిచిపెట్టే దేవుడు కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని మీద ఆశ పెట్టుకున్న కారణం చేత దేవుడు భక్తులకు తోడై ఉంటున్నాడు. భక్తుల యొక్క ప్రవర్తనను గుర్తిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో హామాను చేతిలో నుండి దేవుడు మొర్దెకైని తప్పించాడు. ఎందుకంటే మొర్దెకై న్యాయముగా నడుచుకుంటున్న కారణం చేత. అలాగే భక్తుడైనటువంటి దావీదును గొల్యాతు చేతిలో నుండి దేవుడు తప్పించాడు. బాలుడే కానీ గొల్యాతు చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించాడు. ఎందుకంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కనుక దేవుడు ఆయన్ని విడిచిపెట్టకుండా కాపాడాడు. అలాగే అబీమెలెకు రాజు చేతిలో నుండి అబ్రహామును శారమ్మను దేవుడు విడిపించి వారిని గద్దించి దేవుడు అబ్రహాం శారాలకు గొప్ప కాపుదలను అనుగ్రహించాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. న్యాయమును ప్రేమించే మన దేవుడు భక్తులను ఆయన విడిచిపెట్టట్లేదని ఈ మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలాగే వారిని విడిచిపెట్టినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు, కష్ట పరిస్థితులు రావచ్చు, కానీ భక్తులను విడువనటువంటి దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టనని ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏ పరిస్థితి వచ్చినా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, మర్చిపోయాడేమో, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా మర్చిపోయాడేమో అని మనం అనుకోవాల్సిన అవసరం లేకుండా దేవుడు ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చి దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉన్నాడని రుజువయ్యే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే చూడండి, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటే, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు గనక ఎవరిలో న్యాయం ఉన్నదో దానిని దేవుడు గుర్తించి ప్రేమిస్తున్నాడు. లోకమే దేవుని యొక్క కృపతో నిండి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో నీతిగా నడుచుకుంటూ కష్టం అనుభవిస్తున్నావేమో, నిందించబడుతూ ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, ఇబ్బందిలో ఉన్నావేమో, వాటన్నిటిలో నుండి కూడా దేవుడు ఆయన కృపతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఆయన దీవెనల చేత నిన్ను నింపబోతున్నానని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదములు, శాంతి, సమాధానం పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులుగా మనం నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి అన్ని విషయంలో ఆయన కృపను నిండుగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన మీ దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం, శాంతి, సమాధానం, స్వస్థత, విడుదల మా అందరికి అనుగ్రహించినందుకై మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా నా తండ్రి, న్యాయమును ప్రేమించే దేవుడు మీరే దేవా, భక్తులను విడిచిపెట్టని దేవుడు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు దేవా. మా పక్షముగా మీరున్నారని మాట్లాడినందుకై స్తోత్రాలు. నమ్మిన బిడ్డల్ని విడువని దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. నీతిని న్యాయమును ప్రేమించే దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ ప్రాణాత్మ దేహంలో తెప్పరిల్లును గాక, స్వస్థత కలుగును గాక. తండ్రి, మీ బిడ్డలు మీ కొరకు సాక్షులుగా నిలిచి ఉందరుగాక, అప్పులకొప్పుడు విడుదల పొందుదురుగాక. ఇల్లు, పొలం, స్థలం లేని వారికి మీ ఆశీర్వాదపు జల్లులు కుమ్మరించబడును గాక. మీ కొరకు సాక్షులుగా నిలిచి ఉందరుగాక. వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో మీ కాపుదల సమృద్ధిగా ఉండును గాక. మీకు స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడ్డలందరి ప్రాణాత్మ దేహములో తెప్పరిల్లును గాక.
మీ కొరకు బలమైన సాక్షులుగా మీ బిడ్డలు నిలిచి ఉందరుగాక. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదం దయచేయమని, ఈ దిన బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.